నీటి నిల్వ నిర్ణయం అధికారులదే. పంప్ హౌస్ హెడ్కు తాకేంత వరకు నీటిని వారే నిల్వ చేశారు. నేను ఆదేశాలు ఇవ్వలేదు. ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కు 280 కోట్ల నిధులు విడుదల చేశాం. వినియోగించే అధికారాలను వారికే ఇచ్చాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం క్యాబినెట్దే. స్థలాల ఎంపిక పూర్తిగా సాంకేతికమైనదే. నిధుల సమీకరణకే ఇరిగేషన్ కార్పొరేషన్ ప్రాజెక్టు వినియోగం ద్వారా సమకూరే నిధులతో రుణాలు చెల్లించాలనుకున్నాం. వివిధ కారణాల వల్ల సాధ్యం కాలేదు. పీసీ ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్, మాజీ సీఎంపై కమిషన్ ప్రశ్నల వర్షం. బహిరంగ విచారణపై కేసీఆర్ అభ్యంతరం. ముఖాముఖిగా విచారించినటువంటి జస్టిస్ ఘోష్ 50 నిమిషాల పాటు కొనసాగినటువంటి విచారణ అంటూ చూస్తూ ఉన్నాం. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరవుతున్నటువంటి ఆ యొక్క దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. కాళేశ్వరం బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయాలన్న నిర్ణయం అధికారులదేనని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్కు తెలిపారు. పంప్ హౌస్ హెడ్కు తాకేంత వరకు నీటిని వారే నిల్వ చేశారని చెప్పారు. నీటి నిల్వకు తాను ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం తమ ప్రభుత్వ హయాంలో 280 కోట్ల నిధులు విడుదల చేశామని, వాటిని వినియోగించే అధికారం కూడా అధికారులకు దాఖలు పరిచామని వెల్లడించారు. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన నిర్ణయం నాటి మంత్రివర్గం తీసుకుందని, ప్రభుత్వ ఆమోదంతోనే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామన్నారు. బ్యారేజీల కోసం స్థలాల ఎంపిక పూర్తిగా సాంకేతికమైందేనని కేసీఆర్ చెప్తున్నటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. కాళేశ్వరం నిర్మాణం కోసం నిధులు సమీకరించేందుకే ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, ప్రాజెక్టుల వినియోగం ద్వారా సమకూరే నిధులతో ఆ రుణాలు తిరిగి చెల్లించాలనుకున్నామని వివరించారు. వివిధ కారణాల వల్ల అది సాధ్యం కాలేదన్నారు. కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందీల బ్యారేజీలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్ బుధవారం హాజరయ్యారు. అయితే విచారణకు ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓపెన్ కోర్టులో విచారించేందుకు జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రయత్నాలు అయితే చేసింది. కానీ కేసీఆర్ దానికి అంగీకరించలేదు. ఎందుకంటే ఓపెన్ కోర్టులో అయితే అందరికి కూడా తెలిసిపోవడానికి అవకాశం ఉంటుంది కదా. కానీ దానికి ఓపెన్ కోర్టులో విచారించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేయగా తనకు తీవ్రంగా జలుబు ఉందని, గుంపులో ఉంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఓపెన్ కోర్టు విచారణ వద్దని చెప్పడంతో కమిషన్ అందుకు అంగీకరించింది. అప్పటిదాకా ఓపెన్ కోర్టులో కూర్చున్న వారందరితో పాటు కేసీఆర్కు తోడుగా వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయటకు పంపించింది. అనంతరం ముఖాముఖి విధానంలో కేసీఆర్ను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన విచారణ 50 నిమిషాల పాటు కొనసాగింది. విచారణ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధార పేరుతో ఇటీవల హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆంగ్ల ప్రతిని కమిషన్కు కేసీఆర్ అందజేశారు. ఇక ఎలాంటి ప్రశ్నలు వచ్చినాయి ఏందనేది చూస్తే, కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణ నిర్ణయం ఎవరిది? తుమ్మిడిగట్టి వద్ద కాకుండా మేడిగడ్డ, అన్నారం, సుందీలలో బ్యారేజీలు ఏ కారణాలతో కట్టారు? కేసీఆర్ సమాధానం, కాళేశ్వరం బ్యారేజీలు కట్టాలనే నిర్ణయం రాజకీయమైనదే అయినప్పటికీ తుమ్మిడిగట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జలవనరుల సంఘం CWBC తెలిపింది. అక్కడ 165 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉందని లేఖ రాసింది. అందులోనూ 63 టీఎంసీల ఎగువ రాష్ట్రాలకు వాటా ఉందని, ఆ రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటే 63 టీఎంసీల నీరు దిగువకు రావని చెప్పింది. మరోవైపు తుమ్మిడిగట్టి వద్ద బ్యారేజీ కట్టడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలు జరపగా బ్యారేజీని 148 అడుగులతో కట్టడానికి అనుమతినిస్తామని చెప్పారు. 152 అడుగులతో బ్యారేజీ కడితే ముంపు ఉంటుందని, ఇందుకు అంగీకరించబోమని అన్నారు. దీంతో మేడిగడ్డ, అన్నారం, సుందీల బ్యారేజీలకు నిర్ణయం తీసుకున్నాం. దీనికన్నా ముందు తుమ్మిడిగట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం సాధ్యం కాదని, మేడిగడ్డ, అన్నారం, సుందీల బ్యారేజీలు కట్టాలని హైపవర్ కమిటీ సిఫార్సు చేసింది. దీనిపై వ్యాప్కోస్ లైడార్ సర్వే చేయించగా మేడిగడ్డ వద్ద 282.3 టీఎంసీల నీటి లభ్యత ఉందని, అందులో 230 టీఎంసీల నీటి వినియోగానికి మేడిగడ్డ వద్ద అవకాశం ఉందని నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగానే బ్యారేజీల కట్టడానిపైన ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం మంత్రివర్గం ప్రభుత్వ ఆమోదంతో తీసుకున్నది. తుమ్మిడిగట్టి వద్ద నీటి లభ్యత లేదన్న CWC లేఖలు, మహారాష్ట్ర అభ్యంతరాలతో రీఇంజనీరింగ్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాం. ఇది అతిపెద్ద ప్రాజెక్టు. దీని నిర్మాణంలో 4000 మంది ఇంజనీర్లు పనిచేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 7 లింకులుగా ప్రతిపాదించగా ఒక్క తుమ్మిడిగట్టి బ్యారేజీ తప్ప మిగిలిన లింకులన్నీ ప్రాణహిత చేవెళ్లలోనివే అంటూ కేసీఆర్ ఇచ్చినటువంటి ఒక సమాధానం. దాంతోపాటుగా బ్యారేజీల్లో నీటి నిల్వకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే నీళ్లు నిండిపోతున్నారో అదిటిని గేట్లు ఎత్తాండ్రో అంటే గేట్లు ఎత్తలేదు. కనీసం ఆ పంపుకు సంబంధించినటువంటి మోటార్లను కూడా ఆన్ చేయలేదు.
చివరికి ఏమైంది, అది నిండిపోయి పగిలిపోయే పరిస్థితి వచ్చింది. బ్యారేజీల్లో నీటి నిల్వకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఆ నిర్ణయం అధికారులదే. కన్నెపల్లి మేడిగడ్డ వద్ద ఉన్న పంప్ హౌస్ హెడ్కు నీరు అందేదాకా, సిరిపురం అన్నారం పంప్ హౌస్ నుంచి మోటార్లు నడపడానికి నీరు అందేదాకా, కాసిపేట సుందిల్ల పంప్ హౌస్ హెడ్కు నీరు తాకేంత వరకు నీటిని అధికారులే నిల్వ చేశారు. నీటి నిల్వకు ఆదేశాలు కేసీఆర్ ఇవ్వలేదని చెప్పుకుంటా ఉన్నాడు. ఇట్లా బ్యారేజీల నిర్మాణ స్థలాల మార్పు నిర్ణయం ఎవరిది అనేది కూడా వచ్చింది. అసలు నిర్మాణ స్థలాల మార్పు వల్లనే ఈ ప్రాబ్లం క్రియేట్ అయింది కదా. తుమ్మిడిహెట్టి వద్ద ఆ మంతిని అవతల ఉన్నటువంటి ప్రాంతము సుందిల్ల, అన్నారం, మేడిగడ్డ ఈ ప్రాంతాలన్నీ కూడా కుంగుబాటుకు గురయ్యేటువంటి ప్రాంతాలు. అక్కడ నువ్వు ఏది కట్టినా కానీ బ్యారేజీలు నిలిచేటువంటి అవకాశం లేదంటూ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. చాలా వరకు వస్తున్నటువంటి సర్వేలలో అది తెలుస్తూ ఉంది. బ్యారేజీల నిర్మాణ స్థలాల మార్పు వ్యాప్కోస్ నివేదిక ఆధారంగా తీసుకున్నది. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టలేమని నిర్ధారణకు వచ్చిన తర్వాత గోదావరిలో ఏ ప్రాంతాలు బ్యారేజీ నిర్మాణానికి అనుకూలమని వ్యాప్కోస్తో సర్వేలు చేయించాం. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లలో బ్యారేజీల నిర్మాణానికి అనుకూలమని వ్యాప్కోస్ నివేదిక ఇచ్చింది. అంతకుముందు హైపవర్ కమిటీ కూడా దీనికి సిఫారసు చేసింది. బ్యారేజీల స్థలాల ఎంపిక పూర్తిగా సాంకేతికమైనదే అంటున్నాడు. సాంకేతికమైనది అన్నప్పుడు మరి ఎందుకు ఇప్పుడు కూలిపోతున్నాయి? సాంకేతికమైనది అన్నప్పుడు ఎందుకు ఆ పిల్లర్లు దెబ్బతింటున్నాయి? సాంకేతికమైనది అన్నప్పుడు ఇప్పుడు వాడకుంటే ఎందుకు అవుతా ఉంది? ఇవన్నిటికి కేసీఆర్ సమాధానం చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది కదా. నివేదిక ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు దాదాపు 116 మంది 117 మంది ఇప్పటికీ విచారణ ఎదుర్కొంటే దానిలో అందరూ కూడా కేసీఆర్ ముఖాన్నే ఏలెత్తి చూపిస్తున్నారు కదా. ఏలెత్తి చూపిస్తున్నటువంటి కేసీఆర్ ఇప్పుడు నాకేం సంబంధం లేదు, అంత అధికారులదే అంటూ అధికారుల మీద నెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఇట్లుంటే ఒక కాళేశ్వరం ఏఈ అట, ఆయన శ్రీధర్ అంట, ఆయన గురించి కూడా అన్ని పేపర్లలో వచ్చింది. ఆయన కూడా ఒకసారి చూడాలి. 100-150 కోట్లు వెళ్ళినాయట ఆయన ఇంట్లో. కాళేశ్వరం విచారణలో ఇప్పటిదాకా 114 మంది కోర్టు విట్నెస్ సిడబ్ల్యూసి హాజరు కాగా వారందరినీ ఓపెన్ కోర్టులో కాళేశ్వరం కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. అయితే కేసీఆర్ విషయంలో మాత్రం ముఖాముఖి విచారణకి కమిషన్ అంగీకారం తెలిపింది. తొలుత ఓపెన్ కోర్టు కావడంతో 20 మందికి పైగా జర్నలిస్టులు, 10 మంది దాకా అధికారులు, 9 మంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అయితే దాదాపు 40 మంది ముందు విచారణ ఎదుర్కోవడం ఇష్టం లేకే ముఖాముఖి విచారణను కేసీఆర్ కోరినట్టుగా సమాచారం. జ్వరంతో పాటు జలుబు ఉండడంతో ఎక్కువ మంది ఉన్న సమూహంలో ఇబ్బందికరంగా ఉంటుందని కేసీఆర్ కోరడంతో ముఖాముఖి విచారణకు కమిషన్ అంగీకారం తెలిపింది. ఇక 114 కోర్టు విట్నెస్గా హాజరైనటువంటి మాజీ మంత్రి హరీష్ రావు మొత్తం 22 ప్రశ్నలకు 18 నిమిషాల్లో జవాబులు చెప్పగా కేసీఆర్ మాత్రం 5-6 ప్రశ్నలకు 50 నిమిషాలు తీసుకోవడం గమనార్హం అంటూ చూస్తున్నాం. ఇక విట్నెస్లుగా హాజరైంది ముగ్గురు: ఈటల రాజేందర్, హరీష్ రావు, కేసీఆర్. వీళ్ళు ముగ్గురు కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మెయిన్ క్యాండిడేట్స్. తుమ్మల నాగేశ్వరరావు గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు వాదనకు విరుద్ధంగా ఉంది. ఈటల హరీష్ రావు తప్పుడు సమాచారం ఇచ్చారు. కాళేశ్వరానికి మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధం లేదు. జస్టిస్ ఘోష్ కమిషన్కు తుమ్మల లేఖ రాసిందట. అప్పుడు ఈయననే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నట్టున్నాడు. అప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలకు మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నాటి మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యుడైన తుమ్మల ఈ మేరకు జస్టిస్ పీసీ ఘోష్కు బుధవారం లేఖ రాశారు. 2016 ఫిబ్రవరిలోనే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల నిర్మాణంపై విధాన నిర్ణయం తీసుకున్నారని, 2016 మార్చి 1న మేడిగడ్డకు పరిపాలనాపరమైనటువంటి అనుమతులు ఇస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. 2016 మార్చి 15న హరీష్ రావు చైర్మన్గా, తాను, ఈటల సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘం వేశారని గుర్తు చేశారు. ఇటీవలి విచారణలో కమిషన్ ముందు ఈటల, హరీష్ అబద్ధాలు చెప్పారని కమిషన్కు నివేదించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అప్పటి మంత్రివర్గ ఉపసంఘంలో చర్చే జరగలేదని స్పష్టం చేశారు. అన్ని ప్రాజెక్టులు రీడిజైన్, సమస్యల అధ్యయనం కోసమే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారని, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాదని తెలిపారు. కమిషన్కు తప్పుడు సమాచారం ఇచ్చిన హరీష్ రావు, ఈటలపై చర్యలు తీసుకోవాలని తుమ్మల కోరారు. ఈ మేరకు లేఖతో పాటు మంత్రివర్గ ఉపసంఘం జీవోలు, తీర్మానాలు కూడా పంపించిందట. ముందు ఈయనను కూడా విచారణ చేస్తే బాగుంటుందేమో తుమ్మల నాగేశ్వరరావు. ఎందుకంటే ఈయన మాట్లాడుతూ ఉన్నాడు కదా, అన్ని విషయాలు అప్పుడు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరు దొంగ అనేది నేను చెప్తా అని అంటున్నాడు కదా. తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా పీసీ ఘోష్ కమిషన్ విచారణకు పిలిస్తే బాగుంటుంది. పిలవాల్సిందే, ఎందుకంటే అప్పుడు ఉన్నాడు కదా ఆయనే. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్